అందుకే చూడండి, సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు వకీల్ షాప్లో కానీ ఓజీలో కానీ ప్రకాష్ రాజ్ గారితో యాక్ట్ చేశారు. ఎందుకు యాక్ట్ చేశారంటే ఆయన పాలసీ పరమైన పోరాటం తప్ప పర్సనల్ పరమైన పోరాటం, పర్సనల్ అటాకింగ్ ఆయన ఎప్పుడు ఏం చేయడు. సో ఆయన డే వన్ నుంచి క్లియర్గా చెప్పాడు, హరీష్ మన సినిమాలో ఒక డైలాగ్ కానీ, ఒక సన్నివేశం కానీ, లేదా ఒక రెఫరెన్స్ కానీ ఏ ఒక్క వ్యక్తి చిన్న పుచ్చుకల్లా చేసినా, ఏ ఒక్క వ్యక్తిని కొంచెం ఇరిటేట్ చేసినా, ఏ ఒక్క వ్యక్తి తప్పుగా ప్రొవోక్ చేసినా, ద హోల్ పర్పస్ ఆఫ్ సినిమా అంటే వినోదం, ద హోల్ పర్పస్ ఆఫ్ సినిమా విల్ నాట్ బి సర్వ్డ్, అలాంటివి చేయొద్దు అన్నారు. సో ఇప్పుడు గాజు డైలాగ్ ఉందంటే బ్రేక్ అయినా సరే అది పదునుగా ఉంటుంది, ఇంకా ఫైట్ చేస్తుంది అన్నట్టుగా మన హీరోకి ఎలివేషన్ ఉంటుంది తప్ప ఇంకోళ్ళని తక్కువ చేయడం కానీ, ఇంకోళ్ళ మీద సెటైర్లు కానీ, ఎటకారాలు కానీ లేవు, ఉండవు. అంటే రీజన్ ఏంటంటే సింపుల్ థింగ్, ఆయనకి అన్ని పార్టీల్లో ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఓట్లు ఎవరికి వేసినా సినిమా అంటే ఈయన దగ్గరికి వస్తారు. అండ్ ఇంకా గొప్ప విషయం ఏంటంటే, నేను థ్రిల్ అయిపోయిన విషయం ఏంటంటే, ఫ్యాన్స్ అందరూ కూడా సేమ్ ఆయన వ్యక్తిత్వాన్ని ఫాలో అవుతూ, అన్న మనకు వద్దు, మనకు పాలిటిక్స్ రెఫరెన్స్లు అవి పెట్టొద్దు, మనకు ఎంటర్టైన్మెంట్ కావాలన్నా బ్లాస్ట్ అయిపోవాలి, మనకెందుకన్నా అన్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బాయిలు. నిజంగా కళ్యాణ్ గారిని ఫాలో అవ్వడం అంటే ఊరికే ఆయన స్టైల్నో స్వాగ్నో కాకుండా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన బలమైన సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు.